పాలిటిక్స్ లో సైలెంట్ థర్డ్ ఫోర్స్. ఏపీ రాజకీయాలంటే మనకు టక్కున గుర్తొచ్చేది కూటమి వర్సెస్ వైసీపీ. కూటమి తప్పులు చేస్తుంది, ఆటోమేటిక్ గా జనం మనకే ఓటేస్తారు అని వైసీపీ చాలా ధీమాగా ఉంది. కానీ వీరికి తెలియకుండానే ఏపీలో ఒక సైలెంట్ తుఫాన్ రాబోతుందా? ఒకవేళ ఏపీ రాజకీయాల్లోకి ఒక మూడో శక్తి వస్తే అది అధికార పార్టీని దెబ్బతీస్తుందా లేక ప్రతిపక్షాన్ని పాతాళానికి తొక్కుతుందా? ఈ ప్రశ్నలు వెనుక ఉన్న ఈ మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఏపీలో కూటమి పాలన నడుస్తుంది. సహజంగానే అధికారంలో ఉన్న వారిపై కొంత అసంతృప్తి వస్తుంది. సరిగ్గా వైసీపీ నేతలు ఇక్కడ ఒక పెద్ద లెక్క వేసుకుంటున్నారు. ఏపీ ప్రజలు ఒక్కసారి వాళ్లకు ఇంకోసారి వీళ్లకు అధికారం ఇస్తారు అనేది వాళ్ళ నమ్మకం. కూటమి మీద వచ్చే కోపం ఆటోమేటిక్ గా తమ మెడలో పూలమాలలు వేస్తుంది అని వారు కళ్ళు కంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే రాజకీయాల్లో అవకాశాలు వాటంతటా అవే రావు, లాక్కోవాలి. జనం ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు అనుకుంటే అది రాజకీయ నాయకులు చేసే అతిపెద్ద పొరపాటు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్లకు వాళ్లే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పక్కనే ఉన్న తమిళనాడు. అక్కడ డిఎంకే మీద వ్యతిరేకత రాగానే ఆటోమేటిక్ గా పవర్ తమకే వస్తుందని అన్నా డిఎంకే సంబరపడిపోయింది. కానీ రిజల్ట్స్ వచ్చాక ఏమైంది? ప్రజలు వాళ్ళు ఏకంగా 3వ ప్లేస్ లోకి నెట్టేశారు. ఒకప్పుడు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఈ రోజు ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏపీకి వద్దాం. కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా కొంత అసంతృప్తి ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ అసంతృప్తి వైసీపీ వైపు మళ్ళడం లేదు. ఎందుకు? వైసీపీ నేతలు జనంలోకి రావడం లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు వినిపించడం లేదు. అధినేత జగన్ కూడా పబ్లిక్ లో యాక్టివ్ గా లేరు. దీనివల్ల 2024లో వైసీపీకి పడిన 40% ఓట్లు అలా నిలబడ్డాయో లేదో తెలియదు, కానీ కొత్త ఓట్లు మాత్రం వాళ్ల ఖాతాలో పట్టడం లేదు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. రాజకీయాల్లో 3 ఏళ్లు అంటే ఒక యుగంతో సమానం. ఇక్కడే విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తుతున్నారు. ఒకవేళ ఈ 3 ఏళ్లలో కూటమిలో చోటు దక్కని వాళ్ళు, వైసీపీని వీడిన వాళ్ళు, కొత్తదనం కోరుకునే జనం, వీరంతా కలిసి ఒక 3వ పార్టీ లేదా థర్డ్ ఫోర్స్ గా మారితే ఏమవుతుంది? చరిత్రను గమనిస్తే 3వ పార్టీ ఎప్పుడైనా సరే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీకే అతిపెద్ద చేటు చేస్తుంది. అంటే ఆ థర్డ్ ఫోర్స్ కనుక యాక్టివ్ అయితే అది నేరుగా వైసీపీ విజయావకాశాలకే గండి కొడుతుంది. చూసారు కదా, పాలిటిక్స్ లో ఎప్పుడు ఒకే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. వైసీపీ ఇప్పటికైనా సర్దుకుని జనంలోకి వెళ్లి వాళ్ళ గొంతుగా మారకపోతే 3వ పార్టీ లేదా కొత్త శక్తి వచ్చి వాళ్ళ ప్లేస్ ను రీప్లేస్ చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమనుకుంటున్నారు? ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా మరో శక్తి వచ్చే అవకాశం ఉందా? కింద కామెంట్ చేయండి.